హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు, చేపల ఫ్రై చేశాను. చేపల్ని తీసుకొని ఫస్ట్‌గా నీళ్ళతో కడిగేశాను. నీళ్ళతో కడిగేశాక అందులో కొంచెం ఉప్పు కూడా వేసి కడిగేశాను. ఉప్పు వేస్తే జిగురంతా పోయి నీట్‌గా అవుతాయి చేపలు. ఉప్పు కూడా వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి వాటర్‌లో. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. తర్వాత ఫ్రై కోసమని కొన్ని పీసెస్ పక్కన పెట్టాను. పులుసు కోసమని రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, చింతపులుసు అన్నీ కలిపి పక్కనున్నాయి. తర్వాత ఫ్రై కోసం ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, కార్న్‌ఫ్లోర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ అన్నీ వేసి మిక్స్ చేశాను. వాటిని చేప ముక్కలకి పట్టించి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న కర్రీ కోసమని. దాంట్లో ఫస్ట్ లైట్‌గా జీలకర్ర వేశాను కొంచెం. ఆనియన్స్ అంత చిన్నగా నేనేం కట్ చేయలేదండి. ఆనియన్స్ వేసుకుంటున్నా. అదొక మిషన్ లాంటిది ఉంటది కదా! దాంట్లో కట్ చేశాను ఆనియన్స్, టమాటోస్. అందుకే అంత చిన్నగొచ్చాయి. చేపల పులుసుకి ఇలా ఉంటేనే బావుంటాయి కదా! అందుకని. మా మామయ్య ఇలానే చేస్తారండి. మా మామయ్య క్యాటరింగ్ చేస్తారు. అతని దగ్గర చూసి నేర్చుకున్నా. చాలా టేస్టీగా ఉంటది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత టమాటోసు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయ్యి వేగిపోయినాక అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మెంతి పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేయాలి. తర్వాత దాంట్లోని మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని జస్ట్ లైట్‌గా ఎక్కువ కాకుండా లైట్‌గా జస్ట్ అటు ఇటు కదుపుతూ ఉండాలి ఒక్క నిమిషం. తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది. తర్వాత దాంట్లో చింతపండు రసం పోయాలి. చింతపండు రసం పోసిన తర్వాత లైట్‌గా అటు ఇటు కదపాలి అంతే. తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే బాయిల్ అవుతుంది. తర్వాత ఉడికినప్పుడు చూడండి చాలా బాగుంది మొత్తం కంప్లీట్‌గా. అలాగే ఒక 10 మినిట్స్ ఉడికించాలి. లాస్ట్‌లో ఇదిగోండి మొత్తం ఉడికిపోయినాక ఇలా అయింది. దానిపైనేమో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన చేప ముక్కల్ని నేను ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నా. అదిగోండి ఇది ఫ్రై అనమాట. కర్రీ అంతా కంప్లీట్ అయిపోయాక దీనికోసం ఇలా చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే లైట్ ఆయిల్ అవుతుంది. ఎక్కువ ఆయిల్ వేసినా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకని అలా అంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్